హలో నమస్తే అండి అందరికీ. నేను మీ రాజశేఖర్, ఆర్ఎన్ ఆధార్ సొల్యూషన్స్ అండ్ వారాహి ఐటీ సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు మాట్లాడుకునే వీడియో దేని గురించి చేయబోతున్నానంటే, ముఖ్యంగా ఎవరైనా కానీ ఇంతకుముందు వీడియోలో నేను ఆధార్ ఎగ్జామ్ అంటే ఎన్ఎస్సిఐటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని గురించి మీకు వీడియో చేసి ఉన్నాను. ఇంకా దానికి సంబంధించినటువంటి ఆ ఆధార్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, అది ఏ విధంగా మనం అర్థం చేసుకొని మనం దాన్ని రాయాలి అనే దాని గురించి ఇందులో మీకు క్వశ్చన్ టు క్వశ్చన్ మీకు చదివి వినిపిస్తూ దాని యొక్క ఆన్సర్ని మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను. మరియు ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఎంత మంచి ఆపరేటర్ సూపర్వైజర్ అయినా కానీ ఆధార్ ఎగ్జామ్కి వెళ్ళి ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా వరకు చూసాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నా అండి. ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకేదైనా కావాల్సినవి ఆధార్కు సంబంధించినవి సాఫ్ట్వేర్ పరంగా కానీ లేదంటే ఇంకా దేని పరంగానైనా కానీ ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో దాన్ని మీరు పొందుపరచండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు కొద్దిగా టైం తీసుకొని మీకు ఆ వీడియో అయితే చేసి పెడతాను. దయచేసి అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూడండి వీడియో. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ యుఐడిఏఐ బై పాసింగ్ ఆధార్ యాక్ట్ 2016? అంటే మనకు ఎవరు యుఐడిఏఐని ఆధార్ యాక్ట్ని 2016లో ఎవరు ప్రవేశపెట్టారు అనే దాని గురించి ఒక క్వశ్చను. దీనికి స్టేట్ గవర్నమెంటా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, రిజిస్టార్సా, ఎన్రోల్మెంట్ ఏజెన్సీయా అనేది చూసుకుంటే ఇది ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి, సెంట్రల్ లెవెల్లో ఉంది కాబట్టి స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అనేది కాదు, రిజిస్టార్స్ కాదు, ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అనేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వస్తుంది. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆధార్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ వాజ్ యుఐడిఏఐ ఎస్టాబ్లిష్డ్ యాజ్ సాచురేటరీ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ? యుఐడిఏ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? అండర్ ఎవరి కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ కింద ఎప్పుడు, ఏ తేదీన ఎస్టాబ్లిష్డ్ అయిందనే దాని గురించి ఒక క్వశ్చన్. 28 జనవరి 2009, 29 సెప్టెంబర్ 2010, 12 సెప్టెంబర్ 2015, 12 జూలై 2016. ఏ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందనేది చూసుకుంటే మనకు 12 జూలై 2016లో ఈ యొక్క యుఐడిఏ అనేది ఎస్టాబ్లిష్డ్ అయిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ యుఐడి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక యుఐడి అనే నెంబర్ని ఇష్యూ చేసింది? యుఐడి నెంబర్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే ఆధార్ నెంబర్ని ఎవరు ఒక ఆర్గనైజేషన్ తీసుకొని ఇష్యూ చేసింది అని అంటే అది ఏంటిది? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా ఆధార్ నెంబర్ మీకు? ప్లానింగ్ కమిషన్ అనేది ఏమైనా ఇచ్చిందా? ఎంఈఐటి వై అనేది ఏదైనా ఇచ్చిందా మీకు? లేదు. ఇందాక మనం మొదటి క్వశ్చన్, రెండో క్వశ్చన్లో చదువుకున్న దాని ప్రకారం యుఐడిఏఐ అనేది మనకు ఆధార్ నెంబర్ అనేది ఆర్గనైజేషన్, ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మనకు ఆధార్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై వాజ్ యుఐడిఏఐ క్రియేటెడ్? అసలు యుఐడిఏఐ అనేది ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది? దాని యొక్క కారణం ఏంటి? ఎందుకు తీసుకురావడం జరిగింది అనేది మనం చూసుకుంటే కనుక, ఫస్ట్ చూడండి, టు ప్రొవైడ్
రోబస్ట్ టెక్నాలజీ టు ఎలిమినేట్ డూప్లికేట్ అండ్ ఫేక్ ఐడెంటిటీస్. రెండోది చూసుకుంటే టు ప్రొవైడ్ ఐడెంటిటీ దట్ కెన్ బి వెరిఫైడ్ అండ్ అథెంటికేటెడ్ ఇన్ యాన్ ఈజీ కాస్ట్ ఎఫెక్టివ్ వే. మూడోది చూసుకుంటే టు మేక్ అనదర్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్. నాలుగోది చూసుకుంటే బోత్ 1 అండ్ 2. ఇక్కడ ఏంటి మూడోది వచ్చేసి ఏంటి టు మేక్ అనదర్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్. ఇంకొక ఐడెంటిఫికేషన్ తీసుకురావడం కోసం ఆధార్‌ని ప్రవేశపెట్టిర్రా? కాదు. ఆధార్ ఉన్నది అంటే మెయిన్‌గా అది అథెంటికేషన్ పర్పస్‌లో వచ్చింది కాబట్టి అంటే టు ప్రొవైడ్ రోబస్ట్ టెక్నాలజీ ఎలిమినేట్ డూప్లికేటెడ్ అండ్ ఫేక్ ఐడెంటిఫికేషన్స్. అంటే మానవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ అంటే చేతులు మానవుడు ఒకే విధంగా ఉండొచ్చు. చర్మం గానీ ఏదైనా గానీ వేళ్ళలో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్‌లో ఉన్నటువంటి ప్రింట్స్ ఉంటాయి గదండీ! ఆ ప్రింట్స్ ఎవరిది అంటే నీది, నాది ఒక తీరుగా అన్నట్టుగా ఉండదు. అంటే ఐడెంటిటీ అనేది ఒక ఫింగర్స్‌లో తేడా అనేది ఉంటది కాబట్టి, ఆ యొక్క ఫింగర్స్ ద్వారా అథెంటికేషన్ ద్వారా డూప్లికేట్ అండ్ ఫేక్ ఎవరైతే గుర్తింపు పత్రాలను పదే పదే ఇప్పుడు మనకు ఓటర్ ఐడీ తీసుకున్నా గానీ, ఇక్కడ నియోజకవర్గంలో ఉంటది. అక్కడ నియోజకవర్గంలో ఉంటది. అట్లా కాకుండా ఆధార్ అనేది ఇండియా మొత్తం మీద ఒకటే ఉంటది. ఎందుకు అంటే, ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేది ఒక మనిషికి ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి, దాని ద్వారా మనం డూప్లికేట్ ఫేక్ ఐడెంటిటీస్ అంటే ఎవరైతే 1, 2 ఐడెంటిటీస్ ఉంటాయో వాటన్నిటిని గూడా డూప్లికేట్ జేసి ఒకే ఆధార్ ఒకటే నంబర్ వచ్చే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే టు ప్రొవైడ్ ఐడెంటిటీ దట్ కెన్ బి వెరిఫైడ్ అథెంటికేటెడ్ ఇన్ ఈజీ కాస్ట్ ఎఫెక్టివ్ వే. అంటే అథెంటికేషన్ ద్వారా అంటే ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో ద్వారా ఈ పర్సన్ ఇదే అథెంటికేషన్ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి మనం బోత్ 1 అండ్ 2 అని పెట్టుకోవడం ఉత్తమం. అది గుర్తుపెట్టుకోండి. ఐదో క్వెషన్. ఇక్కడ వెన్ వాస్ ద ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ రెగ్యులరేషన్ 2016 పబ్లిష్డ్ ఇన్ అఫీషియల్ గెజెట్. ఇక్కడ ఏంటంటే అండి ఆధార్ అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2010లో వచ్చింది. మనకు 2010లో ఎన్‌పిఆర్ అని ఫస్ట్ తీసుకురావడం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది తీసుకురావడం జరిగింది. అది విలేజ్‌కి వచ్చిన తర్వాతకి ఐడెంటిఫికేషన్ కరెక్ట్ అనేది అంటే ఒక పర్సన్‌కి 2 విధాలుగా ఆధార్ జనరేట్ అయితుందన్న ఉద్దేశ్యంతోటి మళ్ళీ అప్పటికప్పుడు యూఐడీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నేను అప్పటినుంచి 2010 నుంచి ఈ ఆధార్‌లో వర్క్ చేస్తున్నానండి. 2010లో అప్పుడు ఏ విధంగా ఆధార్ ఇష్యూ చేసేదంటే సరైన ధ్రువపత్రాలు ఏది లేకున్నా గానీ, ఒక పేపర్ మీద సో అండ్ సో నా పేరు, నా యొక్క అడ్రెస్సు, నా యొక్క ఏజి, మా నాన్నగారి పేరు ఇది అని ఎన్రోల్‌మెంట్ అప్లికేషన్ ఫార్మ్ మీద రాసి ఇస్తే, దానిని ఎన్రోల్‌మెంట్ చేసేది మేము. అవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి అంటే ఎక్కడైతే యూఐడీలో అవన్నీ డాక్యుమెంట్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకొని ఆధార్‌ని జనరేట్ చేయడం అనేది జరిగేది. అప్పుడు ఎప్పుడు 2010 నుంచి 2015 మధ్యలో జరిగినటువంటి ఆధార్ అవి. ఇప్పుడు చాలామందికి ఆధార్ అనేది సస్పెన్స్, క్యాన్సెల్డ్ ఆధార్ ఇవన్నీ పడతా ఉన్నాయి. అవి ఎందుకు పడతాయో అది మళ్ళీ ఒక వీడియో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే 2016లో ఆధార్ ఎన్రోల్‌మెంట్ అప్‌డేటేషన్ రెగ్యులరేషన్ అంటే రెగ్యులరేషన్ అంటే ఏందంటే 2016 నుంచి ఖచ్చితత్వం. ఇది ఖచ్చితంగా ఎన్రోల్‌మెంట్ అనేది లేని వారికి ఆధార్ కార్డ్ అనేది లేని వారికి ఎన్రోల్‌మెంట్ చేయటం, ఉన్నవారికి అప్‌డేట్ చేయటం అనేది అఫీషియల్‌గా గెజెట్ నోటిఫికేషన్ 2016 యాక్ట్ అనేది ఏ డేట్‌న వచ్చిందంటే 28 జనవరి 2009, 29 సెప్టెంబర్ 2010, 12 జూలై 2016, 12 సెప్టెంబర్ 2017 అనేది చూసుకుంటే లాస్ట్ ఆన్సర్ వచ్చేసి 12 సెప్టెంబర్ 2017. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆధార్ ఎన్రోల్‌మెంటు అప్‌డేషన్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి అని ఒక గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసినటువంటి డేట్ ఇది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్. విచ్ పర్సన్ ఆర్ ఎంటిటీ
ఎంటిటీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ రిజిస్టర్. ఇక్కడ విచ్ పర్సన్ ఆర్ ఎంటిటీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ రిజిస్టర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, ఒక యుఐడిఏ ఆఫీస్లో రిజిస్ట్రార్గా ఎంఓయు అంటే వాళ్ళ కింద ఎన్రోల్మెంట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎనీ ఇండివిజువల్ అంటే నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎనీ ఎంటిటీ అండర్ సెంట్రల్ మినిస్ట్రీ ఆర్ స్టేట్ గవర్నమెంటా? ఎనీ ఎంటిటీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ఎనీ మినిస్ట్రీయా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ, లేదంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియానా? అంటే ఈ యొక్క ఇండియాలో బ్రతుకుతున్నటువంటి ఎవరైనా ఏ పర్సన్ అయినా చేసుకోవచ్చా? లేదంటే ఎనీ ఇండివిజువల్ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఎంతోమంది చేస్తున్నారు. అటువంటి వాళ్ళు దీన్ని రిజిస్టర్‌గా తీసుకొని ఎన్రోల్మెంట్స్ అంటే ఆధారు అప్‌గ్రేడేషన్ చేయడం, ఎన్రోల్మెంట్ చేయడం అనేది చేయొచ్చా? అనేది తీసుకుంటే 2010 నుంచి 2016 మధ్యలో ఎవరైనా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు చేసిరండి అప్పుడైతే. కానీ ఈ యాక్ట్ ప్రకారం అయితే ఎనీ ఎంటిటీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి అంటే ఎవరెవరు? సర్వశిక్ష అభియాన్ కావచ్చు, లేదంటే ఐ మీన్ ఐటీడీఏ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఆహ్, మీ సేవకు సంబంధించిన ఈఎస్‌డి డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే బ్యాంక్స్ సెక్టార్స్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ సెక్టార్స్ కావచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ సెక్టార్స్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ సెంట్రల్ సెక్టార్స్ కావచ్చు. ఇట్లాంటివి ఇవి రిజిస్ట్రార్స్ కింద ఉంటాయన్నమాట. అదే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏందంటే ఓన్లీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి రిజిస్ట్రార్స్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ నాట్ టు బి డన్ బై ద రిజిస్టర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ ఆర్ నాట్ టు బి డన్ బై ద రిజిస్టర్. ఇక్కడ చూసుకుంటే ఎవరు ఎన్రోల్మెంట్ పర్పస్‌గా చేసుకోలేరు అనే దాని గురించి చూసుకుంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఫీల్డ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆడిట్, display adequate information about Aadhaar enrollment and update on their websites, use the information collected during enrollment for any purpose other than Aadhaar enrollment update, allow UID reasonable access to the premises occupied by it is in case required. Which of the following should be avoided not to be done by the register? ఇక్కడ అర్థమైందండి కదండి. నాట్ డన్ బై ది రిజిస్టర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఫీల్డ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆడిట్. అంటే ఇక్కడ ఏంటంటే రిజిస్టార్ ఎటువంటి ఎటువంటివి అవాయిడ్ చేయాలి, చేయకూడదు అనేది ఎటువంటి చేయాలి, ఎటువంటి చేయకూడదు రిజిస్టర్ అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట. దాని యొక్క ఆన్సర్ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఫీల్డ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆడిట్, display the adequate information about Aadhaar enrollment and update on their websites, use the information collected during the enrollment for any purpose other than Aadhaar enrollment update, allow UIDA reasonable access to the premises occupied by it is an case required. ఇక్కడ మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే రిజిస్టార్ చేయాల్సినవి ఏంటంటే యూజ్ ద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అంటే యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎన్రోల్మెంట్కి సంబంధించిన యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అది ఏ పర్పస్లా? ఎన్రోల్మెంట్ ఆధార్ దిగడానికి, ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి కానీ అప్డేట్ చేసుకోవడం కోసం కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కలెక్షన్ అనేది చేసుకోవాలి. ఇది చేసుకోవాల్సింది. చేసుకోకూడనిది ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఫీల్డ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆడిట్ ఇట్లాంటిది ఏమి ఉండదు. డిస్ప్లే అడిక్యూట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ ఇన్ దేర్ వెబ్సైట్స్లో అప్డేషన్ అనేది ఉండదు అనమాట.
అండ్ allow UID regional access టు దేర్ పర్మిషన్ ఆక్యుపైడ్ ఇది రిక్వైర్డ్ కేసు రిక్వైర్డ్ ఇట్లాంటివి కూడా ఏముండదు అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ షెల్ యాట్ ఆల్ టైమ్ అబైడ్ బై ది కోడ్ ఆఫ్ కండక్ట్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఫస్ట్లో నేను చెప్పినట్టుగా రిజిస్టార్ అనేది ఏ టైంలోనైనా కానీ ఏ కోడ్కు లోబడి దాని యొక్క రిజిస్టర్ అనేది ఏ కోడ్కు లోబడి ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ అప్డేట్ అనేది ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అనేది చేయాలి అనేది ఒక క్వశ్చన్. మీరు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఫస్ట్ క్వశ్చన్ కానీ సెకండ్ క్వశ్చన్ కానీ మనకు ఆధార్ యాక్ట్ అనేది అండర్ రెగ్యులరేషన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అయిందో యాక్ట్ వచ్చిందో దానికి లోబడి మాత్రమే రిజిస్టర్ అనేది చేయాలి. కాబట్టి ఇక్కడ బండ గుర్తు ఒకటి ఆధార్ యాక్ట్ 2016 అండ్ రెగ్యులరేషన్ ప్రకారం ఇక్కడ మనం రిజిస్టర్ అనేది లోబడి పనిచేస్తుంది అని అర్థం. నెక్స్ట్ 9 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ evaluating the application agencies empanel the eligible agencies as enrolling agencies EA. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్లో తెలుగులో కూడా మీకు అక్కడ వస్తుంది, నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా అండి. ఈఏ అంటే ఎన్రోల్మెంట్ ఏజెన్సీస్, ఎంపానల్ ఏజెన్సీస్ అంటే ఎన్రోల్మెంట్ ఏజెన్సీస్ కానీ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకొని ఎన్రోల్మెంట్ ఏజెన్సీకి ఎంపానల్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఏజెన్సీస్ యొక్క అప్లికేషన్స్ ఎంపానల్ చేసి ఎలిజిబులా కాదా అనేది ఎన్రోలింగ్ చేయడానికి ఎలిజిబులా కాదా అనేది చూసుకోనేది ఎవరు అంటే రిజిస్టార్ అండ్ యుఐడిఏ. నేను చెప్పినట్టుగా సెంట్రల్ మినిస్ట్రీ దాని కింద ఒక ఆర్గనైజేషన్ అనేది మొదలైంది కాబట్టి దాని కింద ఉన్నటువంటి రిజిస్టార్ అండ్ యుఐడిఏ మాత్రమే ఎన్రోల్మెంట్ ఏజెన్సీని ఎవాల్యుయేట్ చేసుకుంటుంది, ఈ యొక్క అప్లికేషన్స్ని స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్, అంతే కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హూ ఆర్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిజిస్టర్. ఇక్కడ రిజిస్టార్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉండాలి అనేది తీసుకుంటే అథరెన్స్ టు ఆధార్ యాక్ట్ 2016 అండ్ ఆధార్ రెగ్యులరేషన్ దాని ప్రకారంగా లోబడి పనిచేయటం, హైర్ ఎంగేజ్ ఎన్రోలింగ్ ఏజెన్సీ అండ్ మానిటరింగ్ ఇట్స్ ఫంక్షనింగ్. అంటే వాళ్ళు ఎన్రోల్మెంట్ ఏజెన్సీని హైర్ చేసుకొని వాళ్ళని మానిటరింగ్ చేసుకొని ఫంక్షనింగ్ ఏ విధంగా వర్క్ చేయాలి అనే దాని గురించి ఫంక్షనింగ్ చేయటం, ఎన్ష్యూర్ దట్ ఎనీ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అండ్ ఆర్ పర్సన్ ఎంప్లాయిడ్ ఆర్ అపాయింటెడ్ బై దట్ టు కండక్ట్ ద ఎన్రోల్మెంట్ అప్డేట్ ఆపరేషన్స్ ఆర్ సర్టిఫైడ్. నేను చెప్పినట్టుగా టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో NICIT సర్టిఫికేట్ సూపర్వైజర్ ఆపరేటర్ ఎగ్జామ్ కలిగినటువంటి వ్యక్తి ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అనేది ఎంప్లాయ్మెంట్ చేసుకొని అపాయింట్మెంట్ చేసుకొని దాన్ని కండక్ట్ చేసి ఎన్రోల్మెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేషన్ ఆపరేషన్స్ చేసుకోవడం కోసం ఈ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ రిజిస్టార్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఇవి మూడు కూడా కరెక్టే, కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది పెట్టుకోవడం ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, విచ్ పర్సన్ ఆర్ ఎంటిటీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ. అంటే ఏ యొక్క వ్యక్తి ఎన్రోల్మెంట్ ఏజెన్సీకి ఎలిజిబుల్ అనేది చూసుకుంటే ఇక్కడ మనం an individual fulfilling the condition mentioned in REF for enrollment agency specified by registered and UIDAI.
రెండవది an individual capable of running business, any certified operator or supervisors, any individual who own a ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ డివైస్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం రెండో క్వశ్చన్ చూసుకోండి. ఎనీ ఇండివిజువల్ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ చేసేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్రోల్మెంట్ ఏజెన్సీ తీసుకోవడానికి అర్హుడా? మనం ఇందాక యాక్ట్ ప్రకారం చెప్పినట్టుగా ఎవరు అర్హులు అనేది కూడా ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ సంబంధించిన వ్యక్తులు ప్లస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ పర్పస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మరి ఇక్కడ ఇంకోటి మూడో క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే ఎనీ సర్టిఫైడ్ ఆపరేటర్ సూపర్వైజర్, సర్టిఫైడ్ కలిగినటువంటి ఆపరేటర్ సూపర్వైజర్డ్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ తీసుకోవడానికి అర్హులా? కాదు. ఎనీ ఇండివిజువల్ హూ ఓన్ ఏ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ డివైస్, ఆధార్ ఎన్రోల్మెంట్ ప్లస్ అప్డేట్ చేయడానికి కలిగినటువంటి డివైజ్లు ఉన్నటువంటి వ్యక్తి, నా దగ్గర ఒక 1000 డివైజ్లు ఉన్నాయి, అది ఫింగర్ ప్రింట్ అండ్ ఐరిస్ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఎన్రోల్మెంట్ ఏజెన్సీ తీసుకోవడానికి నేను అర్హున్నా అంటే కాదు. యుఐడిఐ గైడ్ లైన్స్ ప్రకారం రిజిస్టర్ ఎవరిని తీసుకుంటుంది అంటే రిఫర్ చేస్తుంది. ఆర్ఈఎఫ్ అంటే any individual fulfilling the condition mentioned in reference లో ఫర్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ స్పెసిఫైడ్ బై ది రిజిస్టర్ యుఐడిఐ. ఇది ఉత్తమమైన ఆన్సర్. అంటే రిజిస్టర్ అనేది ఏ ఏజెన్సీని రిఫరెన్స్ చేసుకుంటుంది అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేసి దానికి ఇండివిజువల్గా ఫుల్ఫిల్లింగ్ చేసుకొని దాని యొక్క ఏజెన్సీని అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అసలైన ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా షుడ్ an individual qualified to be eligible for a supervisor role. ఇక్కడ ఏంటంటే అసలు సూపర్వైజర్ రోల్ ఉండాలి అంటే ఎటువంటి సూపర్వైజర్ రోల్ చేయాలి అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలిజిబుల్ అవుతాడు అనేదానికి ఇది ఒక క్వశ్చన్. దానికి మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే షుడ్ బి ఆఫ్ ఏజ్ 18 years అండ్ అబోవ్, 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అంతకు మించిన వ్యక్తి అయినా పర్లేదు, కానీ అంతకు లోబడి ఉన్న వ్యక్తి అయితే చైల్డ్ యాక్ట్ ప్రకారం చైల్డ్ లేబర్ కాబట్టి అతన్ని మనం పనిలోకి తీసుకోవడం జరగదు. నెక్స్ట్ 12వ తరగతి అనేది 10+2 అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇంకొకటి షుడ్ హ్యావ్ ఆధార్ నెంబర్, సూపర్వైజర్ సర్టిఫికేట్, ఎన్ఎస్ఏటి సర్టిఫికేట్ పొందాలి అంటే సూపర్వైజర్గా మనం చేయాలి అంటే ఫస్ట్ తనకే ఆధార్ అనే యొక్క నెంబర్ అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా. షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఫ్రమ్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, ఏదైనా టెస్టింగ్ సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా పొందినటువంటి అంటే ఆధార్ సర్టిఫికేట్, ఎన్ఎస్ఈఐటి సర్టిఫికేట్, సూపర్వైజర్ సర్టిఫికేట్ పొందినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే అర్హులు. షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ సర్టిఫికేట్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, దీనికి బేసిక్ కంప్యూటర్ అనే సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. కాబట్టి మొదటి 4 మనకు ఉన్నవి కాబట్టి ఇక్కడ 1, 2, 3 and 4 మాత్రమే ఇక్కడ మనం కరెక్ట్ అయిన ఆన్సర్లు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ an individual possess before starting his her role as EA supervisor. ఇక్కడ ఎటువంటి ఈఏ సూపర్వైజర్ అంటే మనకు ఎన్రోల్మెంట్ సూపర్వైజర్ అనే వ్యక్తి ఎటువంటి ప్రాసెస్ కలిగి ఉండాలి, ఇండివిజువల్ ప్రాసెస్ కలిగి ఉండాలి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనం ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ ఎటువంటి కలిగి ఉండాలి సూపర్వైజర్ అనే దాని విషయానికి వస్తే కనుక షుడ్ పోసెస్ బేసిక్ ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అవసరమా? దీనికి అవసరం లేదు. షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ అవసరమా? 10వ తరగతి అంటే 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అని మనం ఇందాక నేర్చుకున్నాం. ఓకే. షుడ్ బి కంఫర్టబుల్ విత్ లోకల్ లాంగ్వేజ్ కీబోర్డ్ అండ్ ట్రాన్స్లేషన్, ఇది మెయిన్గా కావాల్సింది ఇదే.
షుడ్ బి కంఫర్టబుల్ విత్ లోకల్ లాంగ్వేజ్. అంటే ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, హిందీ ఇట్లాంటి లాంగ్వేజెస్, సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే మన యొక్క ఇండియన్ కల్చర్లో అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మనది తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగులో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసే విధంగా, చెప్పే విధంగా ఉండే సూపర్వైజర్కి ఆ యొక్క వ్యక్తిత్వం ఉంటే చాలు. షుడ్ ఏ పర్మనెంటెడ్ పర్సన్ విత్ ఏ గివెన్ రీజన్. ఆ రీజన్ ఉండాల్సిన వ్యక్తి అవసరం లేదు. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్, మీది గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 14ది. సూపర్వైజర్ మస్ట్ సబ్మిట్ హిజ్ హర్ అండ్ boarding format along with the required documents to the enrollment agency, which is turn submit from the two considered for verification. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్, సూపర్వైజర్ మస్ట్ సబ్మిట్ హిజ్ ఆర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ ఎవరైనా పర్లేదు, అలాగే ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీకి సమర్పిస్తాడో వాళ్ళు ఎక్కడ సబ్మిట్ చేస్తారు, ఎవరు వెరిఫికేషన్ చేస్తారు అనే దానికి వస్తే కనుక ఇక్కడ అథారిటీ రీజనల్ ఆఫీసర్సా, వెరిఫికేషన్ ఆఫీసరా, అనదర్ సూపర్వైజరా, రిజిస్టర్డ్ ఆఫీసా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సూపర్వైజరు ఒక ఎన్రోల్మెంట్ ఏజెన్సీకి తన డాక్యుమెంట్స్ ఇచ్చినాక తనని యాక్టివేట్ చేయడం కోసం ఎవరి దగ్గరికి పంపిస్తారంటే రిజిస్టార్ యాక్టివేషన్ చేస్తుందా లేదా ఏజెన్సీ యాక్టివేషన్ చేస్తుందా, వెరిఫికేషన్ ఆఫీసర్ అనేటోడు ఎక్కడ ఉంటాడు అనేది మీకు ముందు తెలుస్తుంది. అనదర్ సూపర్వైజర్ ద్వారా యాక్టివేషన్ అవుతుందా, రిజిస్టర్ ఆఫీస్ ద్వారా అవుతుందా అనేది చూసుకుంటే కాదు. తనకు సంబంధించినటువంటి యుఐడిఐకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఇక్కడ కనుక మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్, అక్కడ ఢిల్లీలో రీజనల్ ఆఫీసు, బెంగళూరులో రీజనల్ ఆఫీసు, ఇట్లాంటి రీజనల్ ఆఫీసెస్లో ఈ ఏజెన్సీకి సంబంధించిన ఆపరేటర్, సూపర్వైజర్ తన యొక్క డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేసి యూజర్ కోడ్ యాక్టివేట్ చేసేది అథారిటీ ఆఫ్ రీజనల్ ఆఫీసెస్ మాత్రమే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది ఉత్తమమైన ఆన్సర్, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15వ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్రోల్డ్ యూజర్ డ్యూరింగ్ ద ఆపరేటర్ సూపర్వైజర్ ఆన్ బోర్డింగ్. ఇక్కడ మనకు ఏ యూజర్ హూ ఇంట్రడ్యూస్ అదర్ రెసిడెంట్స్ హూ కెనాట్ ప్రొడ్యూస్డ్ పిఓఐ ఆర్ పిఓఏ. ఆ యొక్క యూజర్ అనే వ్యక్తి, ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైంది కదండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ ఆర్ ఎన్రోల్డ్ యూజర్ డ్యూరింగ్ ద ఆపరేటర్ సూపర్వైజర్ ఆన్ బోర్డింగ్. ఆపరేటర్ సూపర్వైజర్ ఎన్రోల్ ఆన్బోర్డింగ్ చేసుకోవాలంటే ఏం కన్సిడర్ చేస్తారు మనం అనే దాని గురించి క్వశ్చన్. ఇక్కడ ఏ విధంగా కన్సిడర్ చేస్తాం అనేది క్వశ్చన్. అంటే ఒక ఈసీఎంపీ క్లయింట్లో ఆధార్ ఎన్రోల్మెంట్ చెయ్యాలి మనం అంటే ఆ యొక్క స్టేషన్ అనేది నేను మీకు ముందు చెప్తాను. ఏ యూజర్ హూ ఇంట్రడ్యూస్ అదర్ రెసిడెంట్స్ హూ కెనాట్ ప్రొడ్యూస్ పిఓఐ పిఓఏ. ఏదైనా యూజర్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి రెసిడెంట్ కెనాట్ ప్రొడ్యూస్ పిఓఐ పిఓఏ. ఇది పిఓఐ పిఓఏ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. రెసిడెంట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, చేయకూడదు అనే దాని గురించి ఉంది, ఇది కాదు. ఏ యూజర్ హూ హ్యాస్ ఫిల్డ్ ద ఎన్రోల్మెంట్ ఫ్రమ్ ద గెట్ ఆధార్, ఇది కూడా కాదు. ఏ యూజర్ హూ హ్యాస్ అపియర్డ్ ఎన్రోల్మెంట్ సెంటర్ గెట్ టు ఎన్రోల్మెంట్ ఫర్ ఆధార్, ఇది కూడా కాదు. ఆపరేటర్ సూపర్వైజర్ ఆన్బోర్డింగ్ కావాలంటే ఏమి ఉండాలి, ఆపరేటర్ సూపర్వైజర్ whose biometric verification is successfully completed and stored in the enrollment client. ECMP client లో అతని యొక్క సూపర్వైజర్ యొక్క ఆపరేటర్ యొక్క బయోమెట్రిక్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ సింక్ అయితే అప్పుడు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని కన్సిడర్ చేసుకొని ఎన్రోల్మెంట్ సూపర్వైజర్ ఆన్బోర్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఉత్తమమైన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ
ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రడ్యూసర్ బేస్డ్ ఎన్రోల్మెంట్ విచ్ ఆఫ్ ద గివెన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ షెల్ బి కలెక్టెడ్. ఇక్కడ ఏమంటుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్లో మెయిన్గా ఎట్లా ఉన్నది అంటే, మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆధార్ అసలు ఎవరు రూపొందించారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఆ ఆర్గనైజ్ పేరు ఏంటిది, ఆ ఆర్గనైజ్కి యొక్క ఉద్దేశం ఏంటిది, ఆ ఆర్గనైజ్కి ఎవరెవరు ఉండాలి అమాంగ్ ద అంటే ఆర్గనైజ్ యుఐడి అనుకుంటే దాని యొక్క ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క ఉద్దేశం ఏంది, దాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు, దాన్ని ఎప్పటి నుంచి రెగ్యులరైజేషన్ చేశారు, ఎవరు చేశారు, ఏ మంత్రిత్వ శాఖ కింద రిజిస్టర్డ్ అయింది, ఆమోదం పొందింది, రిజిస్టర్ చేయాల్సిన పని ఏంది, యుఐడికి రిజిస్టార్ని నియమించుకొని, రిజిస్టార్ ఏజెన్సీ నియమించుకొని, ఏజెన్సీలు సూపర్వైజర్ ఆపరేటర్ నియమించుకొని ఎన్రోల్మెంట్ చేసే విధానాన్ని, ఆపరేటర్ యొక్క బయోమెట్రిక్ని కంప్యూటర్లో అంటే ఆ యొక్క స్టేషన్లో నిక్షిప్తం చేయడానికి గల క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. 16 క్వశ్చన్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఎన్రోల్మెంట్ చేసే విధానంలో ఈ యొక్క క్వశ్చన్. ఇంట్రడ్యూస్డ్లో ఎన్రోల్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే నేనే ఉన్న సపోజ్ నేనున్న ఒక దగ్గర రెంట్ ఉంటున్నా, ఆ యొక్క రెంట్ ఉంటున్న సమయంలో నా దగ్గర ఎటువంటికి సంబంధించినట్టు పిఓఐ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కానీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కానీ ఎటువంటి డాక్యుమెంట్ లేదు నా దగ్గర. అటువంటప్పుడు నేను ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవడం కానీ లేదంటే ఆధార్లో అడ్రస్ మార్చుకోవడం కానీ చేయాలి అనుకుంటే ఎక్కడైతే నేను రెంట్కుంటున్నో ఆ యొక్క ఇంటి ఓనర్ యొక్క తాలూకు అతను ఒప్పుకుంటే గనక ఇంట్రడ్యూస్ కింద నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇతను నాకు చెందిన వ్యక్తి, నాకు కావాల్సిన వ్యక్తి లేదా నాకు తెలిసిన వ్యక్తి నా యొక్క ఇంటి లోపల ఉంటున్నాడు, నా యొక్క అడ్రస్ను యూజ్ చేసుకుంటున్నాడు, కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయండి అని చెప్పేసి అంటాడన్నమాట. అప్పుడు అతని దగ్గర నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ క్వశ్చన్. అతని దగ్గర నుంచి మనం ఏం కలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్లో ఇంట్రడ్యూసర్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ తీసుకుంటాం. మనం ఎన్రోల్మెంట్ చేసిన క్రమంలో లాస్ట్లో ఎండింగ్లో ఇంట్రడ్యూసర్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా తీసుకుంటాం. అలాగే ఇంట్రడ్యూసర్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తాం, ఎక్కడ రిఫరెన్స్లో ఎంటర్ చేస్తాం. కాబట్టి ఆల్ ఆఫ్ ది ఏవో ఈ 3 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయిన ఆన్సర్స్, కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పార్ట్ ఆఫ్ మేనేజింగ్ ద ఎన్రోల్మెంట్ సెంటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ ఏ సూపర్వైజర్ డూ. ఇక్కడ ఏంటంటే ఒక ఎన్రోల్మెంట్ సెంటర్ని మేనేజ్ చేయాలంటే సూపర్వైజర్ అనే వ్యక్తి ఏ విధమైన పనులు చేయాలి, ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఎవ్రీడే ఒక సూపర్వైజర్ కానీ ఆపరేటర్ కానీ కంపల్సరీ సైన్ అప్ అవుతాడు ఎవ్రీ ఎన్రోల్మెంట్ ఆధార్ క్లయింట్లో సైన్ అప్ అవుతాడు. యూజ్ ద ఫైండ్ ఆధార్ ఫెసిలిటీ అండ్ యూజ్ ద ఫ్రెష్ రెసిడెంట్ హ్యావ్ నెవర్ ఎన్రోల్డ్. ఇది ఒకటి. Ensure that the operator provides her biometric confirmation after every Aadhaar enrollment update. లాస్ట్లో ప్రతి సూపర్వైజర్ కానీ ఆపరేటర్ కానీ ప్రతి ఎన్రోల్మెంట్ అయిన క్రమంలో లాస్ట్లో ఎండింగ్లో ఖచ్చితంగా అతని యొక్క బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ద గివెన్ అండ్ క్వశ్చన్ ఆప్షన్స్ కరెక్ట్. కాబట్టి ఇది అసలైన క్వశ్చన్. మీకు గుర్తుంది కదా, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ సూపర్వైజర్ ఆ యొక్క ఎన్రోల్మెంట్ సెంటర్ని మేనేజ్ చేయాలంటే ఎటువంటి పనులు చేయాలి, ఏ విధమైనటువంటి పనులు అవలంబించాలి, ఫాలో కావాలనేది ఇక్కడ క్వశ్చన్. ప్రతిరోజు సైన్ అప్ చేయాలి, అంటే సైన్ అప్ అంటే లాగిన్ అవ్వాలి. ఫైండ్ ఆధార్, యూజ్ అథెంటికేషన్ ఫెసిలిటీ, ఆ ఫైండ్ ఆధార్ని రెసిడెంట్ని ఎవరైతే ఫ్రెష్ రెసిడెంట్స్ హ్యావ్ నెవర్ ఎన్రోల్డ్ ఎవరైతే చేయరో వాళ్ళు ఫెసిలిటీ కల్పించాలి. ద ఆపరేటర్ ప్రొవైడ్స్ హిస్ బయోమెట్రిక్ ఎండ్ ఆఫ్ ద ఎన్రోల్మెంట్ అట్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ ఆన్సర్ 18.
Supervisor also ensure that enrollment station are synced at least once in every. ఇక్కడ సూపర్వైజర్ అనే వ్యక్తి కనీసం ఆ యొక్క ఎన్రోల్మెంట్ స్టేషన్లో సింక్ అనేది ఎన్ని రోజులకు కనీసం చేయాలి అని అంటే, ఇందాక స్టేషన్ అంటే ఏందనేది మీకు చెప్తా అన్నాను కదా, అది ఇప్పుడు ఇక్కడ వచ్చింది. స్టేషన్ అంటే అతను చేస్తున్నటువంటి ల్యాప్టాప్ అంటే అతనికి సంబంధించిన కేటాయించినటువంటి ఆ యొక్క స్టేషన్ ఐడి అనేది ఉంటుంది. దాంట్లో ఆ యొక్క ఈసీఎంపీ క్లయింట్కి ఎన్ని రోజులకు మనం ఒక్కోసారి సింక్ చేయడం అనేది చూసుకుంటే కనుక 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల, మంత్. అది మనకు 10 రోజులు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ ఏ సూపర్వైజర్ ఎన్ష్యూర్ టు బ్యాకప్, సింక్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా. ఇక్కడ ఒక సూపర్వైజరు బ్యాకప్ అండ్ సింక్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రాసెస్ని ఫాలో చేయాలి అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టు టేక్ బ్యాకప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్రోల్మెంట్ డేటా ట్వైస్ ఎ డే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. 2 రోజులకు ఒకసారి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో డేటాని బ్యాకప్ తీసుకోవడం. సెండ్ ఆల్ ద డే టు డేట్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ యువర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఇది తప్పండి. పర్సనల్ ఈమెయిల్ ఐడికి మన బ్యాకప్ అనేది పంపించుకోవడం అనేది ఉండదు. సింక్ ఎన్రోల్మెంట్ స్టేషన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మనం మన యొక్క స్టేషన్ని సింక్ చేసుకోవడం జరుగుతుంది, ఆపరేటర్ సింక్ చేసుకోవడం జరుగుతుంది. 4th వన్, మెయింటైన్ ఏ రిజిస్టర్ ఫర్ డేటా ఎక్స్పోర్టెడ్. డేటా అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్న ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసుకుంటే బెటర్. సేవ్ ఆల్ ద డేటా ఆన్ గూగుల్ క్లౌడ్. ఇది అనేది కరెక్ట్ కాదు. మనకి ఇక్కడ ఏది కరెక్ట్? ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, ఫోర్త్ది సారీ ఫస్ట్ది కరెక్ట్, థర్డ్ది కరెక్ట్, ఫోర్త్ది కరెక్ట్. అంటే ఇది ఫస్ట్ థర్డ్, ఫోర్త్ అనేది కరెక్ట్. ఇక్కడ గమనించండి. నెక్స్ట్, at the end of the day, supervisor should allow the operator to review the enrollment packet created by him. ఇక్కడ ఏమంటున్నాడంటే, సూపర్వైజర్ అనే వ్యక్తి ఆపరేటర్ ఉంటేనే ఆ చివరి రోజు అతను ఉన్నా లేకున్నా కానీ ఆ సూపర్వైజర్ అనేది ఆ యొక్క ప్యాకెట్స్ని క్రియేట్ చేయలేడా అనేది క్వశ్చన్. ఇంతకు ముందు ఇప్పుడు వచ్చిన వర్షన్ ప్రకారం అయితే ఇప్పుడున్న ప్రకారం ఎట్లా ఉందంటే, మనం ఆటోమేటిక్గా ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ వచ్చిండు కాబట్టి ఆటోమేటిక్గా ఫైల్లో అప్లోడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నెట్లో అప్లోడ్ అయిపోతుంది, సర్వర్కి అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇంతకు ముందుకు కనుక 2010 నుంచి 2016 మధ్యలో ఎట్లా ఉండే అంటే, ప్యాకెట్ని ఎన్రోల్మెంట్ చేసిన తర్వాతకి సాయంత్రం సూపర్వైజర్ ఎవరెవరు ఎన్రోల్మెంట్ చేశాడు అని చెక్ చేసుకొని అతను కరెక్టా కాదా అనేది దాన్ని అప్రూవల్ ఇచ్చి ఏమంటారు ఎస్ఎఫ్టిపి క్లయింట్ అనేది ఉండేది. అప్పుడు ఆ ఎస్ఎఫ్టిపి క్లయింట్లో ఈ ప్యాకెట్స్ అన్నీ అందులోకి అప్లోడ్ చేసి డేటాని బ్యాకప్ తీసుకొని చేసేదన్నమాట. అట్లాంటి క్రమంలో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆపరేటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్వైజర్ అంటే అతని యొక్క సుపీరియర్ కాబట్టి అతని యొక్క లాగిన్లో ఇతను చేయొచ్చు. కాబట్టి అతను ఉండాలా వద్దా అనేది అడుగుతుంది. అంటే అవసరం లేదు. ఇక్కడ ఫాల్స్ అనే ఆన్సరే వస్తుంది. ఇది నేను చాలా లెంత్లో అవుతుంది వీడియో కాబట్టి 20 క్వశ్చన్ల వరకే మీకు ఒక బిట్ అందిస్తున్నానండి. దయచేసి గమనించండి. ఎక్కువ లెంత్ అయితే మీకు కూడా బోర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క వారాహి ఐటీ సొల్యూషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మంచి ఎంతోమంది ఆపరేటర్స్ సస్పెండ్ అవుతున్నారు, ఎంతోమంది సూపర్వైజర్స్ సస్పెండ్ అవుతున్నారు. వాళ్ళని కొత్తగా ఎగ్జామ్ రాయాలి, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నేను మీకు అర్థం అవ్వడానికి మనకు లోకల్ లాంగ్వేజ్లో ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి నేను చెప్పిన విధానంలో రీతిలో ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా వీడియో కావాలన్నా కానీ దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. నా యొక్క ఆర్ఎన్ ఆధార్ సొల్యూషన్స్, వారాహి ఐటీ సొల్యూషన్స్ యొక్క ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
కొంతమందికి ఉపాధి అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయమే. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అనేది నా యొక్క ఉద్దేశ్యం. ఇప్పటివరకు నేనైతే 2010 నుంచి ఇప్పటి వరకు కనీసం 600, 700 మంది ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఉండవచ్చు మేబీ. వాళ్ళందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై హింద్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.